నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో డాంగే నగర్లో 104.92 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు, స్థానిక కూటమి నాయకులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు. వైద్యులతో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులతో పాటు పట్టణ కూటమి నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మాడుగుల చెరుకు రైతులకు ఉరితాడే శరణ్యమంటూ గగ్గోలు పెడుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి చెరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని, కార్మికులకు జీతాలు లేవని, ఈ సంక్రాంతికైనా ప్రభుత్వం ఆదుకోవాలని మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, అనకాపల్లి జిల్లా పార్లమెంటరీ సభ్యులు సీఎం రమేష్ తక్షణమే స్పందించి చెరకు రైతులకు ఆదుకోవాలని రైతు సంఘం నేతలు, రైతులు, కార్మికులు కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మనెంట్ కార్మికులు రావాల్సిన జీతభత్యాలు కానీ, డైలీ వేజ్ కార్మికులు, ఎన్ఎంఆర్ కార్మికులు వాళ్ళ భవితవ్యం ఆలోచించి వాళ్ళకి రాబోయే రోజులు ఏ విధమైన ఉపాధి కల్పించాలి, ఉపాధి చేస్తే ఎక్కడికి వెళ్తారు. సుమారు 45 సంవత్సరాల దగ్గర వయసు పైబడి ఈరోజు 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన స్టేజ్లో ఆ కార్మికులు ఎక్కడికి వెళ్తారని ఒకసారి పునఃపరిశీలన చేసి గౌరవ శాసనసభ్యులు కానీ, గవర్నమెంట్ పెద్దలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులు రావాల్సిన జీతభత్యాల బకాయిలను ఇప్పిస్తూ, అదేవిధంగా రైతులకు కావాల్సిన చెరుకు బకాయిలను ఇప్పిస్తూ రాబోయే క్రషింగ్ సీజన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రషింగ్ జరిపే విధంగా ఆలోచన చేసి కార్మికులకి, ఇక్కడ రైతులకి కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇటు విధంగా చేయలేని పక్షంలో అఖిల పక్షాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ కలిపి ఉవ్వెత్తిన నిరసన దీక్షలు కానీ ఇంక వేరే సాగిస్తా ఉన్న నేపథ్యంలోనే ఈ నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో సుమారుగా 2 లక్షలు పైబడి రైతులు, కుటుంబాలు ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీద జీవనం సాగిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు దుర్మార్గమైన చర్యగా మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ షుగర్ ఫ్యాక్టరీ మూసిడు దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఏదైతే 2 నియోజకవర్గాల శాసనసభ్యులు ఇద్దరు మత్తులోంచి బయటకు వచ్చి ఈ షుగర్ ఫ్యాక్టరీకి 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఎండే క్రషింగ్ చేయాలని, అదేవిధంగా రైతులకి, కార్మికులకి సుమారుగా 38 కోట్ల రూపాయలు మరి బకాయి ఉంది. ఈ బకాయి ఎండే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ తోనే సుమారుగా ఈ రోజుకి 8 రోజుల నుంచి మేము స్వార్థాలతో సిబ్బందికి చేత కాలేదు, రైతుకి చెరుకు పండించడం ఇష్టం లేదని కళ్ళ కబుర్లు చెప్పి ఫ్యాక్టరీని సమాప్తం చేస్తామంటే ఊరుకునేది లేదు. మా జీవితాన్ని బట్టి జనసేన పార్టీకి ఎలా సేవ చేయాలనుకున్నామో అంతే ధైర్యంతో, అంతకు మించిన ధైర్యంతో ఎవడైతే ముందుకు ఫ్యాక్టరీని సమాప్తం చేస్తానని వస్తాడో వాడి మెల్ల మీద అడిగేసి తొక్కుతాం. మీరా, మేము పాలకులుగా మీరా, రైతులుగా మేము తెలుసుకోండి మని ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్ కాదు, డబల్ ఛాలెంజ్ చేస్తున్నాం. దిగి రావాలి. సంక్రాంతిలోగా సిబ్బంది జీతాలు, రైతుల బకాయిలు చెల్లించాలి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ సూర్యనేని వారిపల్లికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ గంగాధరంకు తాతల తరం నుండి సర్వే నెంబర్ 2222లో 8 ఎకరాల భూమిని సాగు చేసుకునేవారు. సంబంధించిన శిస్తు సైతం చెల్లించినట్టు వారి బంధువులు తెలిపారు. సాగులో ఉన్న భూమిని పట్టా ఇవ్వమని ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ఏళ్ల తరబడి తిరిగామని చెప్పారు. అయితే గతంలో కోర్టు నిర్మాణం కోసం సాగు చేస్తున్న భూమిని ప్రభుత్వం తీసుకుందని, దాని ఇక్కడ కోర్టు నిర్మాణం జరగకపోవడంతో జగనన్న కాలనీ కోసం లేఅవుట్ వేశారు. ఇప్పుడు మాకు ఇంటి స్థలం
స్థలమైనా ఇవ్వమని అడగడంతో భూమిని లేఅవుట్ వేయకుండా ఇంటి పట్టా ఇస్తామని మాట ఇచ్చారు. ఇంటి పట్టా కోసం ప్రయత్నిస్తుండగా గత ప్రభుత్వంలో నేతలు కొంతమంది పట్టాలు ఇస్తామని ₹1,75,000 తీసుకుని పట్టాలు ఇప్పించలేదన్నారు. ప్రభుత్వం మారడంతో బీఎస్ఎఫ్ జవాన్ గంగాధరం ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీయడంతో స్థానిక నేత డబ్బు 2 లక్షలు డిమాండ్ చేసి ఇవ్వకపోవడంతో రెవెన్యూ సిబ్బందిని పురుగొల్పి ఇంటి నిర్మాణాన్ని ఆపించినట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి తమకు ఇంటి స్థలం పట్టా మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు మళ్ళీ సెలవు వచ్చి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తుంటే మా ఊరు లోకల్ లీడర్ పొంగర బాలాజీ అనే వ్యక్తి ₹2 లక్షల ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాము, ఇది మండల అధ్యక్షులకు అందరికీ అవసరము, ఇవ్వకపోతే కట్టనివ్వమని బెదిరిస్తున్నాడు. నేను ఇవ్వనని చెప్పిన వెంటనే మరుసటి రోజే విఆర్ఓ గారిని పంపించి ఎంఆర్ఓ దగ్గరికి నన్ను పిలిపించి, ఎంఆర్ఓ సార్ నువ్వు కట్టడానికి వీలు లేదు, మేము చెప్పేంత వరకు అంటే ఇండైరెక్ట్ గా అతను నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని నేను కోరుకుంటున్నది ఒకటే, మేము జీవితకాలం 23 సంవత్సరాలు భారతదేశంలోని అన్ని వైపులో ఉన్న బోర్డర్లో పనిచేశాము, దేశం కోసం సేవ చేస్తున్నాము. కానీ మాకు 5 సెంట్ల భూమి కోసం ఈ రోజు నేను ఒక చిన్న మండల అధ్యక్షుడు ఇలాగ నన్ను నిలుపుతుంటే ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు. ఏం నువ్వు బోర్డర్లో చేస్తే నీకు ఏంటి, మాకేంటి అని అడుగుతున్నారు. నువ్వు బోర్డర్లో ఉంటే మాకేంటి అని అడుగుతున్నారు. మేము బోర్డర్లో ప్రాణాలు పోగొట్టుకుని మా సవాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు వచ్చి ఇచ్చే నివారణల కన్నా బతుకున్నప్పుడు ఇచ్చే ఒక చిన్నపాటి ఇలాంటి ఓదార్పై మా అందరికీ ఒక మంచి ఆదర్శం ఉంటుంది. మేము ఇంటి దగ్గర ఇన్ని సమస్యలు పెట్టుకుని బోర్డర్లో మేము ఎలా పనిచేయాలి, ఎలా అక్కడ మేము ప్రశాంతంగా ఉండాలి, దేశానికి ఎలా మేము సేవ చేయాలి, ఎవరు అడిగినా ఏ రాష్ట్రం మీద అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీ ముఖ్యమంత్రి గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు మీకోసం ఇచ్చిన వాళ్ళకు ఈ మాదిరిగా మాకు ఇచ్చారు, 1,50,000 ఇచ్చాము. ఇప్పుడు ఏమో ఈ 2 లక్షలు అడుగుతున్నారు. మాకు ఇది అంత గిట్టుబాటు కాదు. నాయకుల దగ్గర మీరు చెప్పండి. వరకు ఉండదు, తాతల వరకు ఉండదు, అది మాదిరిగా ఉండదు, మాకు తెలియదు. ఇప్పుడు మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా మాకు అది పట్ట రాలేదు. ఈ మాదిరిగా ఇదిగా ఉంది. ₹1,00,000 కట్టాము, కట్టిన దానికి అది రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది అడుగుతున్నారు, 2 లక్షలు అడుగుతున్నారు అని చెప్తున్నారు. పొరంబోక్, అది గవర్నమెంట్ పొరంబోక్ సంబంధించి ఇది గవర్నమెంట్ ల్యాండ్ రిజర్వ్డ్గా ఉంది. దానికి సంబంధించి ఎవరికి ఎటువంటి పట్టా కానీ, అసైన్మెంట్ పట్టా కానీ, మౌన్ హౌసెట్ పట్టా కానీ ఇవ్వలేదు. ఫర్దర్గా దీని ఎంక్వైరీలో తెలియదంటే అతను లేట్ ఫ్రెష్గా ఎంక్రోచ్ 40 yearsగా ఉన్నాను అతను చెప్తున్నాడు. హవెవర్ సరే, ఒక అతని ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి మేము అతనికి హౌస్ సైట్ పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బీపీఎల్ అయితే బీపీఎల్, ఒకవేళ ఇన్ సర్వీస్ మెన్ కింద అయితే యాజ్ పర్ రూల్స్ లేడౌన్ ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే పట్టా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక వీడియో నేను పోస్ట్ చేయడం జరిగింది. హవెవర్ అది 22 అది గత ప్రభుత్వం మాకు ఇస్తామని చెప్పేసి 1,70,000 తీసుకొని డబ్బు ఇవ్వకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇస్తా అనేసి ఇప్పుడు 2 లక్షలు అవుతున్నారు. మేమేం చేయాలా, ఎట్లా చేయాలి సార్ ఇప్పుడు ప్రభుత్వం? ఆల్వాల్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో 2024లో ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఎంపీ ఈటెల రాజేంద్ర నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని బీజేపీ ఆల్వాల్ సర్కిల్ నాయకులు తెలిపారు. ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్న అభివృద్ధిని పక్కన పెట్టి కౌన్సిల్ సమావేశాల్లో ఇతరులు మేమే చేశామంటూ చెప్పుకోవడం పూర్తి అవాస్తవమని, ముఖ్యంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీజేపీ నాయకులు ఖండించారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి, సనత్ నగర్ నుంచి సఫిల్గూడ వరకు ఉన్న ప్రధాన రైల్వే గేట్ల సమస్యల పరిష్కారానికి ఎంపీ ఈటెల రాజేందర్ రైల్వే అధికారులతో సమన్వయం చేసి సమావేశాలు నిర్వహించారని తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు 1.5 years కంప్లీట్ అయినాక ఆయన ఏమేమి శాంక్షన్ చేశాడో, ఎక్కడెక్కడ ఆర్ఓపీస్ శాంక్షన్ చేయించాడో దాని గురించి స్థానికంగా ఎమ్మెల్యే గారు కౌన్సిల్ మీటింగ్లో ఇవన్నీ ఆయన చేసినట్టు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే వేరే విషయాలలో ఇప్పుడు మన జనప్రియ కాడిది ఆర్యూపీ ఎక్స్పాన్షన్ ఉంది 6.6 crores తోని, అది 2-3 daysలోనే కొబ్బరికాయ కొట్టబోతున్నాము. ఈవెన్ మచ్చ బొలారం, ఇంకోటి బొలారంలో మన తుర్కపల్లిలో మన శాంక్షన్స్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారు సెంట్రల్ ఫండ్స్ చేయించినాయి కాబట్టి మేము అవన్నిట్లను ఈటల రాజేందర్ గారు ఏమేమి క్లెయిమ్ చేశారో శానిటరీ కానీ అవన్నీ క్లెయిమ్ ఉన్నాయి. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలుపుతాము. దీనికి అందరూ వచ్చినందుకు మా కృతజ్ఞతలు తెలుపుతాము. నాచారం యాంటీ డ్రగ్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా నాచారంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నాచారం హెచ్ఎంటీ నగర్ కాలనీ వాసులు నాచారం చౌరస్తా నుంచి హెచ్ఎంటీ నగర్ పార్కు వరకు ర్యాలీ నిర్వహించి స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సైదులు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ క్రయ విక్రయాలు జరిపినట్లయితే 1908కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈరోజు నాచారం ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ని ఎన్డీఎఫ్ ఆర్గనైజర్స్ అందరూ కూడా అందరినీ మమేకం చేసి యాంటీ డ్రగ్స్ తరఫున ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు ఏందనేది అందరూ ప్రజలు కళ్ళకు కట్టినట్టుగా ఒక స్కూల్ పిల్లలతో కూడా ఒక మంచి నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున పేరున తెలియజేసుకుంటూ ఎవరైనా సరే యాంటీ డ్రగ్స్ వాడినట్టు మీ నోటీస్కి వచ్చినట్టయితే మాది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది డిపార్ట్మెంట్ది 1908కు మీరు ఫోన్ చేసి చెప్తే ఎవరైతే డ్రగ్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం. కానీ ఎవరైతే ఇన్ఫార్మేట్స్ ఉన్నారో వాళ్ళకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళని ఇన్ఫార్మేట్స్ మేము సేవ్ చేసుకుంటూ మేము రక్షించుకుంటూ ఎవరైతే డ్రగ్స్ తింటున్నారు, తాగుతూ ఉన్నారు, లేకుంటే ఎవరు అమ్ముతూ ఉన్నారు అనేది వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ అనేది మీ నోటీస్కి వచ్చినట్టే 1908కు ఇవ్వాలి. ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుండి మొదలుకుంటే రమారం ఇప్పుడు 12:30 దాకా కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ లోకల్ పోలీసు కూడా మా అందరు కూడా ఈ ర్యాలీ నిర్వాహకులందరూ కూడా సహకరించుకుంటూ ఎలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు స్నాక్స్, అరటిపళ్ళు, బిస్కెట్స్ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా డ్రగ్స్ మీద నాటకాలు ప్రదర్శించటము, డ్రగ్స్ గురించి మాట్లాడటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా స్టేట్ వ్యాప్తంగా ఇదంతా వెళ్ళిపోతే మన ప్రభుత్వం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని ఒక కాన్సెప్ట్. అది చాక్లెట్ రూపంలో వస్తుంది, దాని తర్వాత స్వీట్స్ రూపంలో వస్తుంది, అనేక రూపాలలో చిన్నపిల్లలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దానికి వస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఎవరంటే టెర్రరిస్ట్ కంట్రీస్ ఎవరైతే మన ఇండియా డెవలప్మెంట్, మన తెలంగాణ డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేకపోతున్నారో వాళ్ళు ఈ డ్రగ్స్ అన్నది అనేక రూపాలలో అనేక ప్లేసెస్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. సో మేము ఇప్పుడు యాంటీ డ్రగ్స్ ఫోరం నాచారం కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే మీకు డ్రగ్స్ తెలిపితే మీరు డైరెక్ట్గా మీరు ఎవరికి కంప్లైంట్ చేయకండి, మీరు మాకు కంప్లైంట్ చేయండి. ఎందుకంటే మీకు ఒక భయం అని ఉంటుంది, మనం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వీళ్ళు మళ్ళీ మనకి యాంటీగా వస్తారు వీళ్ళందరూ. సో మీరు మా దగ్గరికి తీసుకురండి, మేము దాన్ని సైలెంట్గా పోలీసు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. పోలీసు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో ఇంకొక అవేర్నెస్ ఏంటంటే ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటారంటే పేరెంట్స్ టెన్షన్లో వచ్చేస్తున్నారు, కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే 10 మంది తెలిస్తే మన పరువు పోతుందని వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. అలా ఏం కాకుండా ఈ నాచారంలో మనము ఈ ఫస్ట్ స్టెప్ వేసినాము. యాంటీ డ్రగ్స్ ఫోరం నాచారంకి మీరు మెసేజ్ ఇవ్వండి. ఇది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది 1000 మందితోటి. ఇప్పుడు ప్రతి 38 కాలనీలు నాచారంలో ఏవైతే ప్రతి కాలనీలో ఒక 4 మెంబర్స్ని ఫామ్ చేస్తాం. వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళకి తీసుకొచ్చి పిల్లలు దాని నుంచి ఎలా వాళ్ళని రక్షించుకోవాలి ఇది ఎవరికి తెలియకుండా మేము మీకు సపోర్ట్ చేస్తాం. దీనికోసమే ఈ మెయిన్ కాన్సెప్ట్ యాంటీ డ్రగ్స్ ర్యాలీ ఫోరం ఇది కూడా దానికోసమే. సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేరుకుంటుందని కోరుకుంటూ ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ఎవరైతే వచ్చి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నదో అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై జై. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.